స్థైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోరథ ఫల వ్యాప్యర్థం రాజకీయ అనుకూల్యత సిద్ధ్యర్థం సర్వ కార్యేషు విజయ ప్రాప్యర్థం మనోవాంఛ ఇచ్చితార్థ సిద్ధ్యర్థం శ్రీ మహా గణపతి దేవత పూజనంచ మమ సమర్పయామి. ఈ చేతులు అసలు కనబెట్టుకొని స్వామివారి పాదపెట్టడం. ఓం శ్రీ మహాగణాధిపతి ఓం గంధర్వాలు రామకృష్ణ విష్ణాకృష్ణ ఈశ్వరుడు ఓం దండం పెట్టు. శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను. గణపతి విగ్రహాలు ఎంత పెద్ద పోటీ పడుతున్నారు, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినారని పోటీ పడుతున్నారు, ఎన్నిసార్లు అన్నదానాలు చేస్తారని పోటీ పడుతున్నారు. ఎన్ని అన్నదానాలు చేసినా ఎంతెంత గణపతిని పెట్టినా సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే గణపతులు చేయటకు అన్నదానాలు విగ్రహాలతో పాటు ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ధర్మం వైపు ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ వైపు నిలబడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నిర్ణయమే అధికారమైనప్పుడు అధికారం హిందువులనే ఉండాలి, హిందువుల వైపే న్యాయం ఉండాలి. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అందరికన్నా ముందు ఇబ్బందులకు గురైనది మహిళలే కాబట్టి పక్క దేశాలలో ఏం జరుగుతున్నాయి, కశ్మీర్లో ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది కొద్దిగా తెలియకపోతే మీ చదువుకున్న పిల్లలతో వినిపించుకోండి, లేదు చేతులల్లో వస్తుంది. అన్నిటికీ ఒకటి ధర్మం వైపు నిలబడండి. ఏ పరీక్ష వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా ఏదొచ్చినా నీ ధర్మాన్ని కాపాడేవాడిని, నీ ధర్మం వైపు నిలబడేవాడిని. ఎవరికో ఆ ధర్మం వైపు నిలబడేవాడికి నువ్వు అందాలు వెక్కించి మీరు గుళ్ళు పోతున్నాయని బాధపడకండి. హైదరాబాద్లో 20 గుళ్ళు ఉన్నాయి 20 నెలల్లో, ఏడ్చేవాడు లేడు. పాకిస్తాన్లో ఒక 5,000 గుళ్ళు ఉన్నాయి. కాబట్టి మీ దొంగేశ్వరికి ఎంత అర్థమవుతుందో అంతవరకే చెప్తున్నా. మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఉండాలా, 2 పంటలు వండే పొలాలు ఉండాలా, 3 అంతస్తులు కట్టుకున్న బంగ్లాలు ఉండాలా, 30 తులాలు దాచుకున్న బంగారం ఉండాలా, విదేశాల్లో చదువుతున్న బిడ్డలు సంతోషంగా ఉండాలంటే ధర్మం మాత్రం మనకు. ధర్మంను వచ్చిన రోజు ధనమే పడబడిన రోజు ధనమే మిగులుతుంది, ఆ ధనం ఇంకొకటి పాలవుతుంది. అందరు మహిళలే ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. కడుపు నిండా అనుకోండి, మా 4 మేనత్తలు 2 నాన్నలు మొత్తం 8-10 మంది ఉండేవి. ఒకడే ఆస్తుల గురించి అంటున్నాడు, మీరు అన్నుంచుకొని వారి గురించి ఉంటారు. ముఖ్యంగా మహిళలు గమనించండి, రాను రాను ఈ ప్రాంతం అంతా ప్రమాదం అవుతుంది. ఇతర మతస్థులు ముస్లింలు ఎట్లా ఒకటి ఉన్నారో హిందువులు కూడా ఒకటి ఉండాలా. వాళ్ళందరూ ఒకటి ఎట్లా అవుతున్నారో వాళ్ళ ధర్మం గురించి మీ ధర్మం గురించి ఇప్పుడు అందరూ ఒకటి కావాలి. కాబట్టి ఇంకా మిగతా విషయాలు అభివృద్ధి విషయాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ముందు బతకాల, ధర్మం ఉండాలా, గుడి ఉండాలా, ఆస్తి ఉండాలంటే అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కులాలకు అతీతంగా ఈ కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. చిన్న కులము పెద్ద కులం ఏమి లేకుండా కులాలన్నీ ఒకటే, హిందువుల మందిరం ఒకటి. క్రైస్తవులు ముస్లింలు ఎట్లున్నారో హిందువులు కూడా ఒకటే ఉండాలి. ఇది చిన్న కులము, ఇది రెడ్డిలు, వీళ్ళు మాదిగోళ్ళు, ఈ పదాలు పనిచేయండి. ఇక్కడ నుంచి కాలం మారింది, అన్ని మారుతున్నాయి. కాబట్టి కులం గడప లోపల ఉంచండి, ఇంటి బయట అందరం ఒకటేలాగా ప్రవర్తించండి. హిందువులందరూ కూడా చైతన్యవంతమై మీ బిడ్డలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇట్లాంటి పండుగలు బతుకమ్మ కావచ్చు, దుర్గామాత ఉత్సవాలు కావచ్చు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, హిందువులందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కట్టబోయే వినాయక గుడికి ఏదైతే ప్రభుత్వం తరఫున కావచ్చు, శాసనసభ నిధుల నుంచి కావచ్చు, నాకు శాసనైతే సహాయం చేస్తారని ఈ ప్రాంతం అందరికన్నా ముందు నా గొంతులో ఆయుష్ వచ్చిన ఊరిని ఎప్పుడైతే రాజకీయాలు వచ్చినప్పుడు అందరూ భయపడుతూ ఈ ప్రాంతం అంతా భయపడే స్థితిలో దొంగేశ్వర్ గ్రామస్తులు అన్న నీ ఎంబడమే ఉండము, ఎంత దూరమైన ఊరము, ధర్మం వైపు నిలబడతామనిచ్చిన ఆ ధైర్యాన్ని ఆ సహకారాన్ని నా జీవితంలో మర్చిపోవడం చెప్తూ ఎప్పటికీ మీ ఊరు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. శివ శివమూర్తి గణనాథ శివ